నమస్కారాలు. నా పేరు ఎం శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్. నిన్నటి రోజున టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయ బ్రాహ్మణులు కూటమి ప్రభుత్వం 200 యూనిట్లు సెలూన్ షాపులకి జీవో ఇచ్చిందని సంబరాలు చేసుకున్నారు. సంతోషం, దాని మీద కాదనం. ఆ సంబరాల్లో భాగంగా టీడీపీ అనంతపురం నగరం చెందిన ఒక టీడీపీ నాయకుడు మాట్లాడుతూ, ఎప్పుడు ఎవరు చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాడు. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళ కార్యకర్తలకే న్యాయం జరిగిందని ఆయన మీడియాలో మాట్లాడడం జరిగినది. అన్న, టీడీపీ నాయకుడు సర్పూట్ రమణాన్న గారు, మీడియా ద్వారా మీకు ఒకటే అడుగుతున్నామన్నా, గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రతి షాపుకి 10,000 రూపాయలు అఫ్సెల్గా ఇచ్చిన రికార్డు అనంతపూర్ నగరంలో, అనంతపూర్ అర్బన్లోనే 343 మంది ప్రతి సంవత్సరం లబ్ధి పొందారు. ఇంకా నాయపురం షాపులు ఉన్నాయి అనొచ్చు మీరు 300 మంది అని. కొంతమందికి ఎందుకు రాలేదంటే, రైతు భరోసా మా వాళ్ళు నాయ బ్రాహ్మణులు గ్రామాల్లో పనులు లేక టౌన్లో షాపులు పెట్టుకున్నారు. వాళ్ళకి అంతో ఇంతో భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరాలు భూములు ఉంటాయి. ఆ భూమి ఉండే వల్ల రైతు భరోసా పడిన వాళ్ళకి జగన్ నుంచి 5 లేడు. ఎందుకంటే మేము ఏదైనా కానీ నిజాలు మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడడం. దానివల్ల కొంతమందికి తగ్గినాయి. అంటే రైతు భరోసా వచ్చింది, అక్కడ లబ్ధి పొందారు. కేవలం వైఎస్ఆర్ కార్యకర్తలకే లబ్ధి పొందారని నిన్న మీరు మీడియాలో మాట్లాడారు. మేము ఒకటే అడుగుతున్నాం మీడియా ద్వారా, ఎప్పుడు కనీ విని ఎదగని ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎప్పుడు అనంతపూర్ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అనంత వెంకటరామరెడ్డి అనంతపురంలో అర్బన్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నాయి బ్రాహ్మణులు ఎంత లబ్ధి పొందారో ప్రతి నాయి బ్రాహ్మణుని మీరు అడిగినా వాళ్ళే చెప్తారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలే నాయ బ్రాహ్మణులకి, ఆయన నాయ బ్రాహ్మణులకి వీళ్ళు ఉత్తి మీదే ఆధారపడినారు. వీళ్ళ ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం పథకంలో లబ్ధి పొందాలని ఆయన ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రతి ప్రభుత్వ పథకంలో మహిళలకైతేమి 18,700 రూపాయలు చేయూత, అమ్మఒడి ప్రతి పథకంలో లబ్ధి పొందుతూ ప్రతి నాయ బ్రాహ్మణునికి షాపు ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు 150 ఉచిత విద్యుత్తు అమలు చేశాడు. ఈనాడు అనంతపురం నగరం ఇంతమంది లబ్ధి పొందారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల్లో ఆయన ప్రతి పథకం నాయ బ్రాహ్మణులకు అందేట్ల అనంత వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మాకి ఎంతో సపోర్ట్గా ఉండి అంతమంది లబ్ధి పొందేట్ల ఆయన మాకి చేశాడు. మీరు అంటున్నారు ఉచిత విద్యుత్ ఈరోజు ఏదో 200 యూనిట్లు పెంచాం, జీవో ఇచ్చాం, సంబరాలు చేసుకొని మీద అభ్యర్థి పెట్టాం. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు మీ నాయకుడు నాయ బ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని, అమలు చేస్తానని మాటలు చెప్పి ఓటు దండుకొని సీఎంగా అయ్యాడు. సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత నాయ బ్రాహ్మణులకు ఎటువంటి చేసినా లేదు. ఏదో పనిముట్ల కింద కొంతమందికి చైర్లు కుర్చీలు ఇచ్చారు. అవి కానీ ఎంతమందికి ఇచ్చారో మీరు బీసీ కార్పొరేషన్లో అడిగితే చెప్తారు. ఎంతమంది డీటీలు కట్టి ఎంతమంది నాయ బ్రాహ్మణులు మోసపోయారో మీరు ఒకసారి అడగండి. ఆఫీసర్లో బీసీ కార్పొరేషన్లో అడిగి తెలుసుకోండి. అప్పుడు మాట చెప్పి 150 యూనిట్ల విద్యుత్ విద్యుత్ అమలు చేయలేకపోయినాడు. జీవో నెంబర్ 15 అమలు చేయలేకపోయినాడు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ నాయ బ్రాహ్మణుల ప్రతి సమస్య ఇని తెలుసుకొని మా నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాతనే మేము నాయ బ్రాహ్మణులు మా కార్పొరేషన్ అంతా పోయి, సార్ గతం ప్రభుత్వం చెప్పి అమలు చేయలేదు, మీరు కానీ మా నాయ బ్రాహ్మణుల బాధలు మీరు ఎన్నో చూసినారు పాదయాత్రలో అంటే ఖచ్చితంగా నాయ బ్రాహ్మణులకి మనం ఎంత చేసినా తక్కువేనా. ఆయన వెంటనే 150 యూనిట్లు అమలు 21 అమలైంది. 21 నుంచి అదే అనంతపూర్ నగరంలోనే దాదాపు
402 మంది 21 నుంచి 2024 దాకా ఇది అఫ్సేల్గా మేము అబద్ధాలు చెప్పం. ఏదైనా రికార్డుగా మీరు ఈ రికార్డుగానే పోయి కరెంట్ ఆఫీస్లో జిల్లా ఆఫీస్లో అడిగినా కానీ ఇస్తారు. మేము అబద్ధాలు చెప్పలేం. 402 మంది రన్నింగ్లో ఉన్నారు ఈ బుద్ధుడికి కానీ. ఇంకా దాదాపు మధ్యలో ఎంతో మందికి చేపించాం. ఈ సంవత్సరం కాలంలో దాదాపు 42,67,000 రూపాయలు లబ్ధి పొందారు. కేవలం 21 నుంచి 24కి ఇంతమంది లబ్ధి పొందారు. ఇప్పుడు రన్నింగ్లో మీరు తెలుసుకున్నా కానీ చెప్తారు వాళ్ళు కరెంట్ ఆఫీస్లో. మేము మీరేదో అంటున్నారు నిన్న మీడియాతో మాట్లాడుతూ కేవలం టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకే చేశారండి. కార్యకర్తలు చేసిన ఇంతమంది కార్యకర్తలు చేశామండి. మేము కులం చూడలే, మతం చూడలే, పార్టీలు చూడలే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పాడు అదే విధంగా మా అనంతపూర్ అర్బన్ అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ పార్టీలు చూడలే, వర్గాలు చూడలే, కులం చూడలే, ఏమి చూడుకోంట ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేట్లా ఆయన ఎంతో కృషి చేశారు. ఈ రోజు అనంతపూర్ నగరంలో నాయి బ్రాహ్మణులు గౌరవంగా కాలు రేగేసుకొని తిరుగుతున్నామంటే కేవలం అనంత వెంకటరామరెడ్డి వల్లే. ఎంతో మంది స్టోర్ డీలర్సు, దేవాలయాల్లో పాలకవర్గంలో నాయి బ్రాహ్మణులకి ఈ పొద్దు అనంతపూర్ నగరంలో ఇంతమంది నాయి బ్రాహ్మణులు 10,000 రూపాయలు అయితే ఏమి, ఉచిత విద్యుత్ ఏమి 150 యూనిట్లు అమలు అయిందంటే అదే ఆ ఘనత అంతా అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి దక్కుతుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మీరు ఏదన్నా నాయి బ్రాహ్మణులకి చేయాలనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ద్వారా మీరు బీసీ కార్పొరేషన్లో లోన్స్ అన్నారు. ఎంతమందికి లోన్లు ఇచ్చారు ఈ సంవత్సర కాలంలో మీరు మీడియా ద్వారా తెలియజేస్తారా? మీడియా సుడిగా అడుగుతున్నాం. ఏదన్నా కానీ ఒక 10 మందికి మేము ఈ సంవత్సరం కాలంలో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ నాయ బ్రాహ్మణులకు న్యాయం చేశాం, ఇంతమందికి లబ్ధి పొందారని ఏమని చూపెట్టగలరా? మీడియా ద్వారా సుడిగా అడుగుతున్నా అన్నగారు మీకు నేను. మీ పక్కన నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకి అడగని చెప్తారు. మీరు మాకు ప్రభుత్వం ఉండి లేకపోయినా కానీ మన అనంత వెంకటరామరెడ్డి అన్న గారు ఎప్పుడు నాయ బ్రాహ్మణుల కోసం సపోర్ట్గా ఉంటాడు. ఏ సమస్య వచ్చినా కానీ మీరు మా దృష్టి తీసుకురండి. ప్రభుత్వ దృష్టి ఖచ్చితంగా మనకి రావాల్సినవి ప్రభుత్వంతో మనం ఖచ్చితంగా పని చేయించుకుంటాం. మనం అందరూ ఒకటే డిమాండ్, ఏ విధంగా మన 10,000 రూపాయలు ఇస్తున్నారు అదే విధంగా మళ్ళీ 10,000 రూపాయలు ఇవ్వాలని మీడియా తెలియజేస్తూ ఒకటే, మీరు ఏదన్నా కానీ నిజాలు మాట్లాడండి, ఏదైనా పని చేయండి. అంతేగాని లేనివి మాట్లాడేవి అవన్నీ మాట్లాడుకోకుండా నాయ బ్రాహ్మణులకు ఏదైనా సపోర్ట్గా నిలబడాలని ఈ మీడియా తెలియజేస్తూ జై నాయ బ్రాహ్మణ, జై జగనన్న, జై అనంతన్న. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.